లగచర్లలో అధికారులపై దాడి ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రోజంతా హైడ్రామా తర్వాత వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటు మాత్రమే. దాంట్లో నరేందర్ రెడ్డి గారు కుట్ర చేసి కానీ ఆ దాడికి నేతృత్వం వహించడం కానీ దాడిలో పార్టిసిపేట్ చేయడం కానీ జరగలేదనే విషయం కోర్టు వారి దృష్టికి చాలా స్పష్టంగా చేయడం జరిగింది. కోర్టు వారు మేము చెప్పిన అంశాలను పూర్తి స్థాయిలో రికార్డు చేసుకోవడం జరిగింది. అయితే ఇంకొక అంశం ఏంటంటే పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తీసుకొచ్చిన సందర్భంలో చట్టంలో ఏం ప్రొసీజర్ ఉన్నది, పోలీసు వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి అనే విషయంలో కూడా, అరెస్ట్ కార్డ్ ఎగ్జిక్యూషన్ విషయంలో కూడా, దగ్గర బంధువులకు ఇంటిమేషన్ ఇచ్చే విషయంలో కూడా పోలీసు వాళ్ళు ఎటువంటి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోలేదు. వారి దగ్గర బంధువులకు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్న విషయం కూడా ఇంటిమేషన్ చేయలేదు. అరెస్ట్ కార్డు కూడా ఎవరో ముక్కుమక్కని వ్యక్తి తెలిసిన దీనికి ఇచ్చిండ్రు. మరి ఎటువంటి చట్ట ప్రకారం ప్రొవైడ్ చేసే కాగితాలు నరేందర్ రెడ్డి గారిని ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే విషయాలు కూడా నరేందర్ రెడ్డి గారికి తెలుపలేదు. కేసుకు సంబంధించిన ఎటువంటి పేపర్లు కూడా ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు చట్ట ప్రకారము ప్రొసీజర్ ఫాలో కాలేదనే అంశం కూడా కోర్టు వారి దృష్టి తీసుకోబడింది. కోర్టు గారు అవన్నీ రికార్డ్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళని కూడా ప్రశ్నించడం జరిగింది మేము అడిగిన అంశాల మీద. అల్టిమేట్గా సరే జరిగిన సంఘటన తీవ్రత దృష్ట్యా నరేందర్ రెడ్డి గారి మీద ఉన్న అంశాల విషయం కాకుండా సంఘటన తీవ్రత దృష్ట్యా అధికారుల మీద దాడి జరిగిన అంశాన్ని కోర్టు వారు కన్సిడర్ చేసుకుంటారేమో రిమాండ్ను యాక్సెప్ట్ చేయడం జరిగింది. జ్యుడిషియల్ కస్టడీ కూడా. హెచ్ఎంటీవీ చేతిలో కొడంగల్ లఘుచర్ల దాడి కేసులో నిందితుల రిమాండ్ రిపోర్ట్ ఉంది. వికారాబాద్ దాడి ఘటనలో రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడి చేశారని పోలీసులు తేల్చారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేసీఆర్తో పాటు ఇతరుల ఆదేశాలు ఉన్నట్టుగా పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. కొంతమందికి డబ్బులిచ్చి దాడికి ఉసుగొల్పినట్టుగా సమాచారం. అధికారులను చంపినా పర్వాలేదని రైతులకు పట్నం నరేందర్ రెడ్డి చెప్పారని పోలీసులు వెల్లడించారు. రాళ్లు, కర్రలు, కారం పొడి ముందే సిద్ధం చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని నిందితుడు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసినట్టు విచారణలో తేలింది. దాడికి పాల్పడ్డ నిందితులపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు పోలీసులు. దాడిలో పాల్గొన్న 46 మందిని గుర్తించిన పోలీసులు వారిలో 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు సురేష్తో పాటు 29 మంది పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అరెస్ట్ అయిన నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. లఘుచర్ల దాడి ఘటనలో 47 మంది నిందితులను గుర్తించినట్టు ఐజీ సత్యనారాయణ తెలిపారు. 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. దాడి వెనుక ఉన్న వారినెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని చెప్పారు. నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశామని, రేపు కస్టడీపై కోర్టులో వాదనలు జరగబోతున్నట్టు చెప్పారు. మహేష్, సురేష్, రాజు కలిసి జిల్లా కలెక్టర్ను ట్రాక్ చేసి తీసుకువెళ్లినట్టుగా చెప్పారు. కారం పొడి, లిక్కర్ తీసుకొచ్చారని ఆధారాలు కూడా లభించినట్టుగా ఐజీ తెలిపారు. దీనికి ఎవరెవరు తీసుకొచ్చారు, ఎవరెవరు ఏం చేశారు అనేది డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీకు ఎప్పటికప్పుడు ఈ రోజు వరకు ఇన్వెస్టిగేషన్ అంతా మీకు తెలియజేస్తున్నాను నేను. సో భవిష్యత్తులో ఎవరి పాత్ర ఉంది, ఎలా ఉంది అనేది ఊహాగానాలు కాదు. మాకున్న ఎవిడెన్స్ల ప్రకారం అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు, అట్లాగే సాంకేతిక ఎవిడెన్స్, మెయిన్ దీంట్లో ఒకే విధంగా మీకు తెలియజేయడం ఏంటంటే అమాయకులు కానీ, ఫార్మర్స్ కానీ, ఎవరైతే అక్కడ చాలామంది ఉన్నారు ఆ రోజు. సో వాళ్ళు బిహేవియర్ని బట్టి వాళ్ళని చూసి చాలామందిని ఫస్ట్లో మేము అనుమానితులుగా తీసుకొచ్చి వాళ్ళని వదిలేయడం జరిగింది. ఒకేసారి 35 మందిని పంపించేసాం. సో ఎవరు దీంట్లో సంబంధం లేని వాడిని ఎవరిని యాక్షన్ తీసుకునే అవకాశమే లేదు. అట్లాగే దీంట్లో సంబంధం ఉన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ కావాలని అడ్డుకుంటోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు పథకం ప్రకారమే లఘుచర్లలో అమాయక ప్రజలను కలెక్టర్, ఆర్డీఓపైకి రెచ్చగొట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదని కోరుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు భట్టి.
దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. కొడంగల్ ఘటనపై కాల్ డేటా బయటకు తీస్తే ఎవరున్నారనేది బయటకు వస్తుందన్నారు భట్టి. అంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దు, అభివృద్ధి జరగొద్దు, నిరుద్యోగ యువకులకి మీ హయాంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ రకంగా అయితే నష్టపెట్టారో ఆ రకంగానే నష్టపెట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ముందుకు పోవటం అనేది బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఇది సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 10 ఏళ్లు పరిపాలన చేసినటువంటి మీరు మల్లన్న సార్ దగ్గర భూసేకరణ చేశారే, అనేక ప్రాజెక్టుల దగ్గర భూసేకరణ చేశారే, ఏనాడు కూడా మేము ప్రజాస్వామ్యయుతంగా గొంతెత్తి ప్రజల పక్షాన్ని మాట్లాడాను తప్ప ఎప్పుడు ఈ రకమైన దాడులు చేపించలేదు కదా. ఇక ఏ జిల్లాలో కూడా ఎటువంటి పరిపాలన సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా భయభ్రాంతులు సృష్టిద్దామని అనుకుంటున్నారేమో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. అలాగే చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. దాడి చేసినటువంటి ఆ వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని మీరు ప్రకటన కూడా చేసుకున్నారు. ప్రకటన చేసి ఏమన్నా తప్పు జరిగింది, పొరపాటు అయింది అని ఏమన్నా సందేశం ఇచ్చారా సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ? వికారాబాద్ ఘటన వెనుక ఉన్నవారెవరో అతి త్వరలో తేల్చుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. త్వరలోనే వికారాబాద్ దోషులను మీడియా ముందు ప్రవేశపెడతామన్నారు. కొంతమంది రైతులు ముసుగు వేసుకుని ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారన్నారు. ప్రజలకు మంచి చేద్దామనుకుంటున్న ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారంటూ ఆరోపించారు ఆయన. నిజంగా ప్రజల కష్టాలు తెలుసుకుంటాం, ప్రజలతో మమేకం అవుతాం. ప్రజల కోసం ఉన్నదే ఇందిరమ్మ రాజ్యం. ఏదో ఒక ముసుగేసుకొని ముసుగు వెనక్కుండి అధికారులను ఏదైతే సామాన్య ప్రజల కోసం మంచి చేయాలని తాపత్రయపడే ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఉండి ఆ పింక్ కలర్ ముసుగేసుకొని ఆ ముసుగును అడ్డం పెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడితే రైతులు అనే దానికి ఒక టైటిల్ ఇచ్చి రైతులు అనే పేరు ముందు పెట్టి ఆ ముసుగెనక ఎవరైతే నడుపుతున్నారో వారిని తప్పకుండా మీడియా ముందు అతి కొద్ది గంటల్లోనే ప్రవేశపెట్టబోతున్నారు. బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం బయటపడితే బీఆర్ఎస్ నాయకులు 75% మంది జైల్లో ఉంటారని అన్నారు. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్పై జరిగిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు ఫ్రస్ట్రేషన్లో ఐఏఎస్ ఆఫీసర్లపైన దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మన జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రభాకర్ రావు కూడా వస్తారు. ఆ ట్యాపింగ్ వస్తే మొత్తం ఇక ఆ పార్టీలు దాదాపు 70% మంది జైల్లోనే ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషను, F1 ఫార్ములా స్కాము, ఓట్ల స్కాములు ఇవన్నీ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ధరణి స్కామ్ ఈ 29th అయిపోతుంది. NIC కంట్రోల్ పోతుంది. అప్పుడు ఈ ధరణిలో ఇప్పుడు అమయ్ కుమార్ ఎమ్మడి ఎవరెవరు ఎంతమంది పోతారో తెలియదు ఐఏఎస్ ఆఫీసర్లు. ఇక్కడ ఉల్టా రౌడీలను పెంచి పోషించి కలెక్టర్ని కొట్టిస్తుందంటే అదొక పార్టీనేనా? నిజంగా కూడా కేసీఆర్ ఒకసారి మాట్లాడాలి దీని మీద. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ కింద 100 మంది ఐఏఎస్ పనిచేసిన బయటకు వచ్చి బేషరతుగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ మద్దతు పలుకుతున్న ఉద్యమానికి అంటే ఇంకా కొట్టురు అన్నట్టు. కనీసం ఆయన కంటే లేదు. నువ్వు 70,000 పుస్తకాలు చదివినావు. ప్రజాస్వామ్యంలో ఐఏఎస్ అంటే ఏంది, ఐఏఎస్ పాత్ర ఏంది, ఇలాంటి దాన్ని కూడా కేసీఆర్ ఖండించలేదంటే అసలు మానవత్వం మంట కలిసిపోయింది అన్నట్టు. ఇప్పుడు కేటీఆర్కు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. కొడంగల్ ఫార్మా క్లస్టర్లో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కంపెనీకి భూమి కేటాయించినట్లు కేటీఆర్ 24 గంటల్లో నిరూపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ నిరూపిస్తే పరిగి ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని, లేకుంటే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అన్నారు. పరిశ్రమలన్నీ సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటకై రావాలా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు నమ్మటానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు రామ్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ యొక్క బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్తో మాట్లాడవచ్చింది? A1గా ఎవరైతే తప్పించిండ్రో మీరు ఆ వ్యక్తితో ఎందుకు మాట్లాడవచ్చింది? మీ ఇద్దరు కలిసి కుట్ర చేసిర్రు. ఈ కుట్రను బయట పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కొడంగల్ లాంటి వెనుకబడిన ప్రాంతంలో మా వికారాబాద్ జిల్లాలో పరిశ్రమలు రావాల్సిన అవసరం లేదా? సాగునీటి ప్రాజెక్టులు రావాల్సిన అవసరం లేదా? కేవలం మీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలకే పరిశ్రమలు రావాలా? నీకు ఇప్పటికైనా కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ముఖ్యమంత్రి గారు అల్లుడు పరిశ్రమ పెట్టడానికి అప్లికేషన్ పెట్టినన్నావు. నువ్వు కనుక ప్రూవ్ చేయకపోతే 24 గంటల్లో నువ్వు నీ యొక్క సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేయి, నేను పరిగి ఎమ్మెల్యేకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి
కేటీఆర్ కు నేను సవాల్ విసురుతున్నాను. కొడంగల్లో జరిగింది కుట్ర కాదని సీఎం వైఖరి వల్లే ఎలాంటి గొడవలు జరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రైతులను తీవ్రవాదుల్లా చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. జూబ్లీహిల్స్లోని పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన తల్లిని సతీమణిని పరామర్శించి ఓదార్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. లఘుచర్ల ఘటనలో కీలక సూత్రధారి సురేష్ తమ పార్టీ నాయకుడే అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అధికారులపై దాడి సమయంలో సురేష్ ఎవరిని కొట్టలేదన్నారు. తమ పార్టీ నాయకుడితో కార్యకర్త మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్ ప్రతీక్ జైన్తో సురేష్ మాట్లాడారని వెల్లడించారు. సురేష్ భూమి కూడా ఈ ప్రాజెక్టులో పోతోందని చెప్పారు. ఫార్మాసిటీపై ప్రభుత్వం హైకోర్టులో ఒక మాట, బయట మరో మాట చెబుతోందని మండిపడ్డారు. సురేష్ అనే రైతు 7 ఎకరాలు ఆయన పోతా ఉంది. ఆయన ఇన్సిడెంటలీ టీఆర్ఎస్ నాయకుడు. ఎస్, టీఆర్ఎస్ నాయకుడే. ఆయనది కూడా 7 ఎకరాల భూమి పోతోంది. 7 ఎకరాల భూమి పోతుంటే, విలువైన భూమి పోతుంటే ప్రభుత్వం 30-40 లక్షల ఎకరాలు విలువ చేసే భూమిని 3-4 లక్షలకు గుంజుకుంటా అంటే కడుపు మండదా? అడగద్దా? ఆయన ఏమైనా కొట్టిండా? దాడి చేసిండా? మర్యాదగా ఆంగ్లంలో, నేను చూసిన మొత్తం వీడియో, ఇక్కడికి వచ్చేమో చూసుకునే వచ్చిన, మర్యాదగా ఆ కలెక్టర్ పేరు ప్రతీక్ జైన్. ప్రతీక్ జైన్కు తెలుగు వస్తుందో రాదో అన్న ఉద్దేశంతో హిందీలా ఇంగ్లీష్లా సురేష్ మంచిగా సంజాయించి చెప్తున్నాడు. సార్ అట్లా కాదు, ఇట్లా మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని సంజాయించి చెప్పిండు తప్ప దాడి చేసిండా? చాలా పద్ధతిగా, సార్ భూసేకరణ అక్కడైతే మీటింగ్ ఇక్కడ ఎందుకు పెడుతున్నారు సార్, మీరు రైతులను కలవండి సార్, చాలా మర్యాదగా సంయమనంతో సురేష్ గారు మాట్లాడినారు. ఇవాళ సురేష్తోని మాట్లాడుడే తప్పట. మా పార్టీ నాయకునితో, మా పార్టీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడితే తప్ప అంటే సురేష్తో మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి కేసు. అసలు సురేష్ దాడే చేయలేదు. సురేష్ కడుపు మండి అడిగిండు. సురేష్ గారు ప్రశ్నించడమే తప్పు. ఆ సురేష్ గారు వచ్చి నన్ను కలవడం, నరేందర్ రెడ్డితో ఫోన్ మాట్లాడడం తప్పైతే నేను అడుగుతా ఉన్నా, ఏం ఎవిడెన్స్ ఉందండి? సురేష్ దాడి చేసిండా? నరేందర్ రెడ్డి దాడి చేపించిండా? ఫోన్లో మాట్లాడటమే తప్ప మా నాయకుడు ఇంకో నాయకుడితో. కాబట్టి నేను అనేది రేవంత్ రెడ్డిని, ఈ ప్రభుత్వాన్ని, వెంటనే మీ మూర్ఖపు ఆలోచనలు మానుకోండి. అందుకే నేను కొడంగల్ రైతులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎక్కడి నుంచో కాదు, ఈ ముఖ్యమంత్రి భాగోతం పట్టాల్సిన పని, భరతం పట్టాల్సిన పని, భాగోతాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత కొడంగల్ నుంచే మొదలు పెడదాం. అవసరమైతే మా పార్టీ తరఫున మేమందరం కూడా కొడంగల్కి వస్తాం, తప్పకుండా ఆ రైతులకు అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మా నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా కిడ్నాప్ చేశారు. అరెస్ట్ కూడా కాదు, కిడ్నాపే చేసినారు. మఫ్టీలో వచ్చి కేబీఆర్లో వాకింగ్ చేస్తుంటే ఒక దొంగనో, బందిపోటునో, తీవ్రవాదినో పట్టుకున్నట్టుగా మఫ్టీలో యూనిఫామ్ లేకుండా వచ్చి ఇలా ఎత్తుకొని పోయినారు. నేను అడుగుతా ఉన్నా, ఆయన భార్యకు సమాధానం చెప్పండి, కొడంగల్ రైతులకు సమాధానం చెప్పండి. ఎందుకు ఇంత అక్రమంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అక్రమంగా కిడ్నాప్ చేయాల్సి వచ్చిందో చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆయన ఒక ఎక్స్ఎమ్మెల్యే, మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని ఓడించి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. ఆయన టెర్రరిస్టా? ఏంది ఆపరేషన్ సడన్గా వచ్చి పొద్దున 6 గంటలకు వచ్చి ఎత్తుకపోవడం? కాళోజీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ కాళోజీకి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని ఆనాడే అన్యాయాన్ని ఎదిరించిన కాళోజీ నిత్యస్మరణీయుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. త్వరలోనే 16,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. వచ్చే ఏడాదిలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులంతా కూటమి ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారని, ఇచ్చిన హామీ మేరకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామని అసెంబ్లీలో వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదన్నారు లోకేష్. టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సి పెడితే బాగుంటుందని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము. దాని తర్వాత ఇప్పుడు డిఎస్సి కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. దాంట్లో 16,000 పైచిలక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు, కాలయాపన చేస్తాం జరిగింది అధ్యక్ష. పెద్దలు అన్నట్టు ఈరోజు నిరుద్యోగ యువకులు ఆశతో మన ప్రభుత్వం వైపు చూశారు. వాళ్ళు పోరాడారు కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మనకి దాదాపు 93% సీట్లు మన ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది. ఒక బాధ్యత ఉంది. ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. మన సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని.
దానికి ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసిన చైర్మన్గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉందని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మోసాలు అబద్ధాలు బయటకు వస్తాయని ఇంతకాలం బడ్జెట్ ప్రవేశపెట్టలేదని విమర్శించారు. అంతేకాకుండా ఇచ్చిన హామీలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పులు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. హామీలు నెరవేర్చినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టాలన్నారు జగన్. ఇక సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడితే అది తనతోనే మొదలు కావాలన్నారు జగన్. కేవలం మభ్యపెట్టేందుకు మాత్రమే ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్. నిజంగా ఎవరైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, పెట్టాలి అని తాపత్రయపడేటప్పుడు ఎవరైనా కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారు అని అంటే కారణం, ఒక్కసారి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారి మోసాలు అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయి అని తనకు తెలుసు. కాబట్టి ప్రజలు కూడా మా సూపర్ 6 ఏమైంది, మా సూపర్ 7 ఏమైంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలు నిలదీస్తారు అన్న సంగతి కూడా తనకు తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దీన్ని సాగదీస్తూ వచ్చాడు. అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు హయాంలో 3,13,000 కోట్లు ఉన్న అప్పులు మా హయాంకి వచ్చేసరికి, మా హయాం అయిపోయేసరికి 6,46,000 కోట్లు అప్పులుగా వాళ్ళంతకు వాళ్ళే చూపించడం జరిగింది. మరి ఎక్కడ 14 లక్షలు, ఎక్కడ 11 లక్షలు, ఎక్కడ 12.5 లక్షలు, ఎక్కడ 10 లక్షలు, చివరికి వచ్చేసరికి 6,46,000 కోట్లకు తెంచినారు. ఒకసారి నెక్స్ట్ స్లైడ్ లేక బామ్మ. పోనీ ఎవరెవరి హయాంలో ఎంతెంత అప్పులు చేసినారు, ఆ అప్పులకు సంబంధించి గ్రోత్ రేట్ ఎంత, అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవరి హయాంలో కూడా సగటున అప్పుల వార్షిక వృద్ధి రేటు ఎంత, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అని చూస్తే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి 1,32,000 అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారం దిగిపోయే నాటికి 3,13,018 కోట్లు అప్పులు. ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని, ఇదిగో నీ సూపర్ 6, దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది 74,000 కోట్లు. నువ్వు చేసినది మోసం కాదా, నువ్వు చెప్పినది అబద్ధం కాదా, నీ మీద 420 కేసు పెట్టకూడదా, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తా ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనే పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ఎలాంటి వ్యక్తులకు మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. కొందరి పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయి. జడ్జిలు వారి కుటుంబ సభ్యులను కూడా నోటికొచ్చినట్టు మాట్లాడారు. వాళ్లు పెట్టిన పోస్టులపై కోర్టు కూడా ముట్టికాయలు వేసింది. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనపైన తప్పుడు ప్రచారం చేశారు. ఆ తర్వాత పోస్టులు డిలీట్ చేశారు. అయినా వారిని వదిలిపెట్టం, కేసులు నమోదు చేస్తాం. మహిళలను ఏదైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరు. సొంత తల్లిని చెల్లిని తిట్టిన వారిని జగన్ ఏమీ చేయలేకపోయారన్నారు. ఇక మీ తల్లిని చెల్లిని తిట్టిన వారిని మేము అరెస్టులు చేస్తున్నామని పేర్కొన్నారు ఏపీ హోంమంత్రి అనిత. మేము ఈరోజు చేస్తున్న అరెస్టులు కానీ, ఈరోజు మేము పెడుతున్న కేసులు కానీ ఆడపిల్లల మీద నోటికొచ్చినట్టు, ఈరోజు మా ఇంట్లో ఆడపిల్లలు, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్లలు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించా, మన లోకేష్ బాబు గారి గురించా కాదు, రేపొద్దున మా దగ్గర నుంచి మీ ఇంట్లో ఆడపిల్లల వరకు కూడా వస్తారు. మన ఇంట్లో ఆడపిల్లలు, మీ ఇంట్లో ఆడపిల్లల గురించి కూడా మాట్లాడే పరిస్థితులు వస్తాయి. ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఎలా చేయాలి అన్నది సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి. దానికి సోషల్ మీడియా క్రైమ్ని ఎలా చేశాడన్నది ఇప్పుడు నేను చూపించా. వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎలా ఉంటుందో మేము చెప్పక్కర్లే, ప్రజలు చెప్పారు కాబట్టే 11 సీట్లకి ఈరోజు పరిమితం జరిగింది. ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు, ఆలోచించదగ్గ ప్రతి ఒక్కరికి ఈరోజు మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి అర్థమైంది. నేనేమంటానంటే సూపర్ 6 మా బాధ్యత, సూపర్ 6 అన్నది మా బాధ్యత. మేము ఇంకా వచ్చి 150 రోజులైంది. మేము ఒకటి చేస్తున్నాం. మేము చెప్పినట్టుగానే 3,000 రూపాయలు, 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం, మెగా డిఎస్సీ ఇచ్చాం. మీరు నమ్ముతారా 150 రోజులకి 150 స్కీములకు సంబంధించి మేము చెప్తాం మేమేం చేస్తాం అన్నది. ఆ దమ్ము మా దగ్గర ఉంది. రమ్మనండి, వస్తే చెప్తాం. అంతే తప్పించి మేము ఏదో డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నామంటే అసలు డైవర్ట్ అవుతున్నాడు ఆయన. అసలు నాకు అర్థం కాదు, అత్తగారికి ఆర్థిక వ్యవస్థ కూడా మీద బడ్జెట్ మీద మాట్లాడే నైతిక హక్కు లేదండి. ఎందుకంటే అసలు దేనికి ఖర్చు పెట్టాడు, ఏ శాఖకి 5 సంవత్సరాలు ఎంతెంత ఖర్చు పెట్టాడు చెప్పమనండి. అతను 5 సంవత్సరాల్లో ఏ శాఖకి ఎంతెంత డబ్బులు ఇచ్చాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత అప్పు తీసుకొచ్చాడు, అతనికైనా అవగాహన ఉందా? ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏంటి అన్నది టాప్ 10లోని చంద్రబాబు నాయుడు గారు వన్ ఆఫ్ ద బిగ్ లీడర్. ఏపీలో సోషల్ మీడియా పోస్టులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. విజయవాడలో పోసాని కృష్ణమురళి పైన కేసు నమోదైంది. అతనిపై 153, 153A, 354A, 505 క్లాజ్ 1, క్లాజ్ C, క్లాజ్ 2 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇతరులను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు జనసేన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదైంది. ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన కేసు నమోదు కాగా పలువురు వైసీపీ నేతలపైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇలా ఒకవైపు ఫిర్యాదులు, మరోవైపు అరెస్టులతో ఏపీలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఇదిలా ఉంటే పోలీసులు నమోదు చేస్తున్న కేసులు, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తోంది వైసీపీ. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులను ఖండిస్తూ ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. మరోవైపు వైసీపీ ఆరోపణలను అధికార పార్టీ కొట్టిపారేస్తోంది. అక్రమంగా పోస్టులు పెట్టిన వారిని చట్టబద్ధంగా అరెస్టు చేస్తున్నామని అంటున్నారు అటు ప్రభుత్వ పెద్దలు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పే ఉందని ఏపీ హైకోర్టు సైతం ప్రశ్నించింది. జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించింది. ఏపీ పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. కేసులపై అభ్యంతరం ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. పిల్ వేయటానికి వీలు లేదని కూడా చెప్పింది. ఇక సామాజిక మాధ్యమ కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని విజయబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు హైదరాబాద్లోని వర్మ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. ఈ నెల 19న మద్దిపాడు పిఎస్కు రావాలని నోటీసులో పేర్కొన్నారు. వ్యూహం సినిమా సమయంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణులను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మద్దిపాడు పోలీసులు వర్మ పైన కేసు నమోదు చేశారు. ఆర్జీవీపై నమోదైన కేసు ఎఫ్ఐఆర్ కాపీ హెచ్ఎంటీవీ చేతికి చిక్కింది. పోలీసులు రౌడీలుగా మారి వైసీపీ కార్యకర్తలను కొడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. నూజివీడు పోలీసులు అదుపులోకి తీసుకున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని చట్ట ప్రకారం ఏ స్టేషన్లో కేసు నమోదు చేశారో చూపించి తీసుకువెళ్లారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. సీతారామాంజనేయులు అనే వ్యక్తి ఈ నెల 9వ తేదీన వైసీపీ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడని, హోంమంత్రి అనితపై అసభ్యకరంగా పోస్టులు పెట్టాడని కేసు పెట్టారని వెల్లడించారు. 100% సబ్సిడీతో పంపిణీ చేస్తున్న చేప పిల్లలు సరైన సైజులో లేవని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమశిల కృష్ణానదిలో వదలాల్సిన చేప పిల్లలను వదలకుండా పంపించేశారు. చేపలను నాణ్యతతో తీసుకురాలేదని మత్స్యశాఖ ఏడీ రజనీ పైన ఫైర్ అయ్యారు. మంత్రి స్వయంగా చేపలను తీసుకొని సైజును కొలిచారు. ఇక చేప పిల్లలు 80 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్లు ఉండాలన్నారు. తీసుకొచ్చిన 5 లక్షల చేప పిల్లలను వెనక్కు పంపించేశారు. చేప పిల్లలు ఆ లెక్క ప్రకారం సైజు లేవు, అందుకని వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. శాంపుల్కు 4-5 పిల్లలు మాత్రం పెద్ద సైజు పెట్టారు, మిగతా 5 సైజులని చిన్న చిన్న సైజెస్ ఉన్నాయి. సో వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. అది మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసులో సాక్షుల వాంగ్మూలం పూర్తయింది. గతంలో కేటీఆర్, దాసోజు శ్రవణ్ల స్టేట్మెంట్ రికార్డు చేయగా ఇవాళ బాల్క సుమన్, తులా ఉమా, సత్యవతి రాథోడ్ల స్టేట్మెంట్ను నాంపల్లి కోర్టు రికార్డు చేసింది. అనంతరం విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. తనకు తెలిసిన విషయాలన్నీ కోర్టుకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నామని సత్యవతి రాథోడ్ తెలిపారు. కేటీఆర్పై మహిళా మంత్రిగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సబబు కాదన్నారు.
అక్టోబర్ 2వ తారీఖున కొండా సురేఖ వారి పట్ల చేసిన అనుచితమైన వ్యాఖ్యల్ని మేము చాలా మనస్తాపం చెందాం. కేటీఆర్ గారిని ఉద్దేశపూర్వకంగా వారి గౌరవం తగ్గే విధంగా, సమాజంలో వారి గౌరవం తగ్గే విధంగా వారు చేసినట్టుగా మేము భావిస్తున్నాం. వారేంటో మాకు తెలుసు, కానీ ప్రజలకు మరి వారి వ్యాఖ్యల్ని ఏ విధంగా స్వీకరిస్తారో, ఏ విధంగా తీసుకుంటారో గమనించాలని కూడా. రేవంత్ రెడ్డి రైతులను నట్టేట ముంచుతున్నారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆరోపించారు. రైతు బంధు రుణమాఫీ పూర్తి చేయలేదని అన్నారు. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఇప్పటికీ అందించడం లేదన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సన్నాలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేలాది టన్నుల వరి ధాన్యం అందుబాటులో ఉన్నా ఎందుకు కొనుగోలు చేయటం లేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా రైతుకు ఏమాత్రం లాభం కాదు, ఇంకింత నష్టమే అవుతున్నది. ఇవాళ మనం మీ ముందరనే రైతులతో మాట్లాడినాం. సంచికి కిలోన్నర తరుగు తీస్తున్నాడు, అంటే దాదాపు 4%. మళ్ళా రైస్ మిల్లుకు పోయినాక పరిస్థితి ఏందో తెలియదు, వాళ్ళు ఏం తీస్తారో తెలియదు. కాబట్టి అదే ప్రక్రియ కొనసాగుతున్నది ఈ ప్రభుత్వంలో కూడా. టీఆర్ఎస్ ప్రక్రియనే కొనసాగుతున్నది. రైతులకి ఏ గతి అయితే ఉండేనో అదే గతి ఇంకా కొనసాగుతున్నది. హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అక్కడ కాలనీ వాసులు హైడ్రా కమిషనర్ను కలిశారు. ఇక్కడి ఇళ్లను కూల్చబోమని రంగనాథ్ వారికి హామీ ఇచ్చారు. బతుకమ్మ కుంట చెరువుతో వరద ముప్పు తప్పి ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుందన్నారు కమిషనర్. ఈ పక్కన ఉన్నటువంటి బస్తీ వాసులు, అంటే ఆ చెరువు పక్కన బస్తీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని గతంలో పట్టాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు. వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేదు. వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇల్లుల మీదకి హైడ్రా వచ్చి డిమాలిష్ చేస్తుంది అటువంటి ఏమన్నా దుష్ప్రచారం జరుగుతుంది అనే దాంతో వచ్చి వాళ్ళతో బస్తీ వాళ్ళతో ఈరోజు కూడా మాట్లాడటం జరిగింది. సైబర్ నేరాలతో సంబంధం ఉన్న 48 మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు. ఖాతాలు తెరిపించిన 10 మంది ఏజెంట్లు, 38 మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ నిందితుల్లో ఉన్నారని తెలిపారు. 3 కమిషనరేట్ల పరిధితో పాటు జిల్లాల పోలీసులతో కలిసి నిందితులను పట్టుకున్నామన్నారు. దేశవ్యాప్తంగా 2194 కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారన్నారు. నిందితుల వద్ద నుంచి 53 సెల్ ఫోన్లు, 4 ల్యాప్టాప్లు, 5 సిపియులు, 2 మానిటర్లు, 18 పాస్బుక్స్, 16 చెక్ బుక్స్, 10 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామని శిఖా గోయల్ తెలిపారు. Who has 136 cases, Aslam Khan has more than 100 cases, 109 cases. So these people are very active people involved in various crimes across the country. We would through the press again urge the public to be very, very careful. కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజామున 4:30 నుంచి 5:30 వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. అక్కడక్కడ చిరుజల్లులు కురవటంతో ఘటాటోపం లోపల స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వెంకట తురైవార్ స్నపన బేరంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్గాం శివమల్లన్న ఆలయం ఆవరణలో లక్ష దీపోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, కాంగ్రెస్ నాయకులు రావి శ్రీనివాసరావు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు, భక్తులు పాల్గొన్నారు. జార్ఖండ్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికతో పాటు వాయనాడు ఉప ఎన్నికకు ప్రశాంతంగా జరిగాయి. జార్ఖండ్లో 64.86% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయం వరకు క్యూలైన్లో ఉన్న వారందరి చేత ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తం 81 స్థానాలకు 2 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. రెండో విడత ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. 23న ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఇది ప్రైమ్ టైమ్ న్యూస్ అప్డేట్. కీప్ వాచింగ్ HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.